అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పాఠం అనే ఒక చక్కటి కథను విందామండి. ఏమిటోనే అమ్మడు, నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుంది కానీ కాపురానికి పంపుతున్నట్లుగా అనిపించట్లేదు నాకు, నిట్టూరుస్తూ అంది వరమ్మ. అదేమిటే అమ్మా అలా అనేసావు? బిక్కమొహం పెట్టింది వసుధ. మరింకెలా అనమంటావు? అత్తగారు, ఆడపడుచు, మామగారు, మరిది, ఇంత పటాలం ఉన్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపడం అంటే తోడేళ్ళుండే అడవిలోకి నెట్టడమేగా. అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్ళికి ముందరే తెలుసును కదే, సందేహంగా అడిగింది వసుధ. తెలవకపోవడమే తెలుసు, తెలియందల్లా దారిన పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరి వాళ్ళందరినీ తలకెత్తుకుంటాడని, అతనిలాంటి పిచ్చి మాలోకమని తెలుసుంటే చస్తే నిన్నిచ్చుండేదాన్ని కాదు, రుసరుసలాడింది వరమ్మ. అవును పాపం, ఆ మాట మాత్రం నిజం. కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడికి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. అందగాడు, ఆర్జనపరుడు, అనకువ కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే, అమ్మ, చెల్లి, తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాల్లేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా, కుదిరింది కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి 100% క్వాలిటీ లేనే లేదు. చివరికి భానుమూర్తి, అదే వసుధకి చేసిన వరుడు, అతని విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. తన అల్లుడికి ఉండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లు భానుమూర్తికి ఉన్నాయి, ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప. సరేలే, ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, సంసారం అంతా అతనితో పాటే ఉంటుంది, నా కూతురికి ఆ సెగ తగలదులే అని మనసుకి నచ్చజెప్పుకొని ఆ సంబంధానికి వడబడింది వరమ్మ. తేరా చేస్తే ఆ అల్లుడేం చేశాడు? కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు. ఆవిడ అంచనాల్ని కాస్త తలకిందులు చేసి పారేశాడు. తండ్రి రిటైర్ అవ్వగానే మీరిక నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాడు. ఇది వరమ్మ ఊహించలేదు. సొంత ఊరుంది, సొంత ఇల్లుంది, అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుంటే జరిగింది ఇది. వసుధని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసులో లేదు. పిచ్చి సన్నాసి, వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీల్ అయిపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటి మాటికి కళ్ళు ఒత్తుకుంటూ ఉంటే, వసుధ, ఏమిటమ్మా నువ్వు మరీను, వాళ్ళు మాత్రం మనుషులు కారు. అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? పోనీ వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్ని, చెల్లా ఇలా అమాయకురాల్ని కాదుగా అని నచ్చ చెప్పబోయింది. అందుకే నిన్ను వెర్రి మొహమా అన్నది. వాళ్ళు నిన్ను కొడతారు తిడతారు అని కాదు నా భయం, మరి మీ ఆనందానికి అడ్డవుతారని. కూర్చో చెప్తా. అక్కడి నుంచి మొదలైంది బోధన. చక్కగా చిలకా గోరింకల్లాగా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది, కానీ చుట్టూరా వాళ్ళందరూ గుమిగూడి ఉంటే ఎలా ఉంటుంది? పబ్లిక్ పార్కులో డ్యూయట్ పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది, అవునా? అవును, ఆ సీను ఊహించుకుంటూ దిగాలుగా తలూపింది వసుధ. మీ ఆయన ఆఫీసు నుంచి వస్తూ 2 మూరల పూలమాలు తెచ్చాడనుకో, అమ్మకి చెల్లికి వాటా పోను, నీకు మిగిలేదంతా బెత్తెడు. సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో, మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు. ఎలా ఉంటుంది నీకు? తట్టుగాలి రేక్కు రాదు? ఎందుకు రాదు? వస్తుంది కదూ. ఇవే కాదు, ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడు ఉంటాయి. అవి నీకెలా తీరుతాయి? అవలా ఉంచు. ఏడాదికి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు? మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చు? 4 ఏళ్ళు తిరిగేసరికి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఓ కారు కొనుక్కోవచ్చు. ఇంకా పోతే పుట్టేవాళ్ల చదువులకి సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు. ఈ తైనాతీలందరూ చేరితే ఇక మిగిలేదేముంటుంది? ఆ చెల్లెలికి పెళ్ళంటారు, ఆ పైన పండగలు పురుళ్ళు, ఆ తమ్ముడికి చదువు ఉద్యోగం, ఈలోగా ఆ ముసలి వాళ్ళకి రోగాలు రొచ్చులు. ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నెరిసిపోతాయి, నడుములు వంగిపోతాయి.
ఇది ఖాయం. అబ్బా, మరీ భయపెట్టేస్తున్నావే. ఉన్న సంగతి చెప్పాను. నన్నేం చేయమంటావే? ఆయనకి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, పంపించేయండి అని చెప్పడానికి నాకెన్ని గుండెలు ఉండాలి? పిచ్చిదానా, ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు, పొగబెట్టాలి. ఎలానే? ఒసే అమ్మడు, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు అన్నారు, ఆలోచించు. ముందు మంచుకు ఒక్కటి చెప్పవే అమ్మా, ప్లీజ్. నాకు మాత్రమేం తెలుసే? నాకు అవసరం రాకుండా ముందే మా అత్త మామల్ని తన దగ్గరికి రప్పించుకొని మెట్టేశాడా దేవుడు. సర్లే, విన్నవేవో చెప్తా గాని ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగుణ్ణి కొంగు కట్టేసుకోవడం. నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీకోసం వచ్చిందాన్ని, నీకిక నా తర్వాతే మిగిలిన వాళ్ళు సుమి అని ప్రతి క్షణం అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి. ఇది ముఖ్యం. ఇది లెసన్ నెంబర్ 1 అమ్మా? ఉత్సాహంగా అడిగింది వాణి. వాణి వరమ్మ రెండో కూతురు. కొంచెం అమాయకురాలు. 12 ఏళ్లున్నా వయసుకి తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల. ఒకసారి ఆరిందలాగా, ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆసిబడవా, నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి ఉరిమింది వరమ్మ. వెన్నీవే అమ్మా, నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తుందిలే గాని నువ్వు చెప్పు. చెల్లెల్ని మురిపంగా దగ్గరికి తీసుకుంటూ అన్నది వసుధ. ఒకళ్ళు చెప్పేదేమిటే, సొంత తెలివితేటలుండాలి గాని. ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి. ఎంత గడుస్తుందో తెలుసా? కాపురానికి వెళ్ళిన 3 నెలల్లో అత్తమామల్ని గడప దాటించేసింది, ఇల్లు సొంతం చేసుకుంది. ఏం చేసిందట? ఏం చేసిందా? 4 రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ 4 రోజులు తన ఆడబడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ, ఒక్కొక్క పని చేసుకుంటూనే. అమ్మాయి, ఏ పనైనా రాణింపుకి రావాలంటే చాతుర్యం ఉండాలి. ఈ విషయంలో మీ అత్త చాలా ఘటికురాలు. బట్టలారేస్తానని చెప్పి అత్తగారి చీరల మటుకు మేకులకి కొర్రు పట్టించి చింపి పారేసేదట. ఆ పని చేయడంలో గొప్పతనం లేదు. చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటైపోయిందత్తా అని కళ్ళనీళ్లు పెట్టుకునేదిట. 4 రోజులకు ఒకసారి ఇదే తంతు. కావాలనే చేస్తుందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు? అది చమత్కారం. తడి బట్టలు దులిపి దండేన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది. ఇబ్బందులకి గురి చేయాలని గట్టిగా సంకల్పించాలే గాని తెలివిగల వాళ్ళకి దారులు కొదవా? దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట. వేరే పనేం లేదు. 24 గంటలు పేపర్ ఒకటి పట్టుకొని కూర్చునేవాడట. అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు, వ్యసనం. అది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవడం తేలిక. మీ అత్త ఆ ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఆయనకి తిప్పలు మొదలయ్యాయి. పేపర్ ఉంటే కళ్ళజోడు కనబడేది కాదుట. కళ్ళజోడు కనబడితే పేపర్ మాయమయ్యేదిట. లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు. ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందట మావయ్య, ఏమనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు. తనతో పాటే పేపర్ కోసం, కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపసోపాలు పడే కోడల్ని, చిరిగిపోయిన పేపర్ని పట్టుకొని, తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకొని, నువ్వు వచ్చాకే ఇలా అవుతుందని ఎలా అనగలడా పెద్ద మనిషి? ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు చూడడం మానేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడం మొదలుపెట్టాడాయన. లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది 2వ మెట్టు ఎక్కడమేగా. సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన 2వ ఉపాయం ఇది. పొద్దుటిపూట అత్తగారు కాఫీ కలిపే వేళకి నే చేస్తా అత్తయ్య అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్లగా కాఫీ కలిపిపోయడం. మొగుడటు ఆఫీస్కి వెళ్ళగానే మరే పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయడం. అత్తగారు దేవుడి ముందర కూర్చొని ఏ లలితాశాస్త్రమో చదువుకుంటూ ఉంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూమ్తో ఇల్లు ఎగరగొట్టేయడం. ఇవన్నీ చిట్టిపొట్టి ముట్టికాయల్లాంటివి. సిసలైన దుడ్డు కర్ర దెబ్బలాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందిట మీ అత్త.
కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటూ ఉండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ. హ్యాపే, అదేం గొప్ప ఎత్తేం కాదు, చిన్న యుక్తి, కానీ పవర్ఫుల్ అంతే. ఏం లేదు, సరసాలాడుతూ కబుర్లు చెప్తూ ఆఫీస్కి వెళ్లే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి ఆ చేత్తోనే తను తినేసి ఆ పైన మిగిలిన కూరలోనూ పులుసులోనూ 2 చెంచాల ఉప్పు 2 చెంచాల కారం కలిపేసి ఏమి ఎరగనట్టు లేచి వెళ్ళిపోవడం అంతే. ఆ తర్వాత ఏముంది, ఆ మామగారు ఓసారి గుండె నొప్పి వచ్చిన మనిషి, అత్తగారికి హై బ్లడ్ ప్రెషర్, నెల తిరగకుండా రెండో కొడుకింటికి మకాం ఎత్తేశారట. మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపత కాకపోవడం. ఒసే వాసు, ఇంకొక మాట, మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసన అన్నా రాకూడదు, తెలిసిందా? ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో. తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపెట్ట దగ్గర నుంచి లేచింది వరమ్మ. అమ్మా, సిలబస్ మొత్తం అయిపోయింది కదూ? బెరుగ్గా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి. నిన్ను చెయ్యి ఎత్తబోయింది వరమ్మ. తుర్రుమన్నది వాణి. కూతురి సౌఖ్యం కోసమంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహతా పథకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్ళేది ఎప్పుడంటే కాలం గడవాలి, రోజులు మారాలి. కాలం గడిచింది, రోజులు మారాయి. ఈరోజు వరమ్మ మనసు కుమ్మరి ఆవంలా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది. అవును, రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జులిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి. అమ్మా, బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకున్నాం. ముందు చెప్తే నువ్వు ఒప్పుకోవు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చెయ్యి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే తల తిరిగిపోయింది ఆవిడికి. అవురా, నోట్లో వేలు పెడితే కొరకడం తెలియనట్టుండేవాడు, ఉన్నట్టుండి ఎంత పని చేశాడు. బిందుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుమానించింది. అమ్మా, తను బిందు, నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే, నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెబుతున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళల్లో విద్యుల్లతల వెలుగులు, ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు. అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు, మరింకేదో అనుబంధం ఉన్నదని. ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలని. కమల అణకువగల పిల్ల, డిగ్రీ లేవు గాని ఇంటి పని అది చక్కగా చేస్తుంది, తనకు అనుగుణంగా నడుచుకుంటుందని ఎప్పుడో తన కోడలిగా నిర్ణయించేసింది. తనీ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు. వాడే సమాధాన పడతాళ్ళెమ్మనుకుంది గాని నాలి ముచ్చులా ఇంత పని చేస్తాడనుకోలేదు. ప్రాణప్రదంగానే కాదు, ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని. వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా, తన నోటి మాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతునిగానే ఉన్నాడు ఇన్నాళ్ళు. ఇంజనీర్ అయ్యి 5 అంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. 1 తారీఖు నాడు జీతం పెట్టుకొచ్చిన కవర్ని కవర్గానే తన చేతికి అందించేస్తాడు. ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి. బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకున్నది. ఇలాగే తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడ్డది. తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు. ఉన్నట్టుండి బాబ్జీలా మారడానికి కారణమేమిటి? తన చేతిపట్టు సడలిందా? ప్రతిదానికి ఈవిడ పెత్తనమేమిటి అని అనిపించిందా? రాత్రంతా ఇదే మదన వరమ్మకి. నిద్రపోలేదు. తెల్లారు లేచేసరికి నీరసం, తలనొప్పి. ఇది చాలదన్నట్టు ఆఫీస్కి వెళుతూ ఇంకో పిడుగు నెత్తినేసి వెళ్ళాడు బాబ్జీ. అమ్మా, ఈరోజు మంచిదట. బిందుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళతారు. వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని. ఇంకేం, రెట్టింపయింది తలనొప్పి. ఇక నీరసమైతే వెంటనే ముసుగు తన్ని పడుకోమంటుంది. మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది. ఈరోజు దాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తంది. కమలగాని వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది. ఇప్పుడు వచ్చేది బిందు.
రేపిక్కడ తన స్థానం ఎక్కడా? అసలే ఆ బిందు మహా అందగత్తె, పెద్ద చదువు చదువుకుంది, మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తుంది, సంపాదిస్తుంది. ఇన్ని అదనపు అర్హతలున్నవయ్యే. ఆ గీరవాణం ఎక్కడికి పోతుంది? పొగరు చూపించి తల ఎగరేస్తుందేమో. అస్సలు ఊరుకోకూడదు. పోనీలెమ్మని ఊరుకున్నామా? రేపు ఆలుసు చూసుకొని బెడ్ కాఫీ అందించమనొచ్చు, క్యారేజీలు అమర్చమనొచ్చు, ఇంటి కాపలాదారులా, వంట మనిషిలా, పని మనిషిలా మార్చేయొచ్చు. అమ్మో, అది భరించగలదా? ఆ లోకువా ఆ పిల్లకి ఇవ్వనే కూడదు. అమ్మాయి, నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిందాన్ని నేను, యజమానురాలైంది నేను. చర్నాకోల ఇంకా నా చేతిలోనే ఉంది. నా తర్వాతే నువ్వు సుమా, జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి. పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా? వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు. కాదులే, బాబ్జీ అటువంటి వాడు కాదు. తనంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. తనకి మాత్రం వాడంటే పంచ ప్రాణాలు కాదు. ఆడపిల్లల కంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని, వాడినెంత అపురూపంగా పెంచిందని, వాడు పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగస్తుడవ్వాలని ఎంత తప్పించింది. అందుకే కదా ఆయన తను వదిలి పైలోకాలకి వెళ్ళిపోయినా వెనకడుగు వేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర నుంచి అమ్మి పారేసి వాడిని చదివించింది. వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది. ఇవన్నీ వాడెరగనివా? ఇన్ని కష్ట నష్టాల కోర్చి పెంచి ఇంతవాణ్ణి చేసిన వాళ్ళకంటే ఇవాళ వచ్చిన పెళ్ళామే ముఖ్యమని తనను లోకువ చేస్తాడా? ఏమో, ఏం చెప్పగలం. తనను అడగకుండా అడుగు కదపనివాడు. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి మరీ ఇంటికి తీసుకురావలసిన కోడల్ని చెప్పా చెయ్యకుండా నీ లెక్కేమిటి అన్నట్టు ఇంటికి తీసుకొస్తున్నాడు. వాణ్ణెలా నమ్మగలం? తల్లిని మన్నించడం మానేసి పెళ్ళానికి విధేయుడవడని ఎలా చెప్పగలం? మొగుడి భర్త చూసుకొని ఆ నెరజాన నా ఆజ్ఞకి లోబడి ఉంటే సరే, లేకపోతే మీ దారి మీది అంటుందేమో. దేవుడా, అలాంటి సందర్భమే వస్తే తనకేది దారి? ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా? లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది? తను దూరే సందులేకే ఏడుస్తూ ఉంటే తన మెడని పట్టుకు వేలాడుతూ ఈ వెర్రుబాగుల పిల్లొకటి. వీళ్ళు కాదంటే దీన్ని దరిచేర్చేవారెవరు? కాస్త సహనంగానే ఉండాలి, తప్పదు. అలాగని మొదట్లోనే ఈ భయాన్ని బయట పెడితే ఇప్పటి నుంచే చులకనైపోవచ్చు. మేకపోతు గాంభీర్యమే అయినా బింకంగా ఉన్నట్టే ఉందాం. నేనవునంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం. చూద్దాం ఏం జరుగుతుందో. భగవంతుడా, నీట ముంచుతావో పాల ముంచుతావో. అమ్మా, వదిన వాళ్ళు వచ్చేశారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి. నిటారుగా అయింది వరమ్మ. మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు. వాళ్ళ తప్పే. పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి, దీవించాలి. వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి ఆర్దింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ. మీరు మీ కోడల్ని చేసుకుందామనుకున్నారట. మీ ఇంటి వాతావరణం, మీ మనస్సు, పద్ధతులు, అలవాట్లు తెలిసినా అయిన వాళ్ళ పిల్లని తెచ్చుకోవాలనుకోవడం సమంజసమే. కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా. బిగుసు కూర్చున్న వరమ్మ పలకలేదు. నా కూతురని కాదు, బిందు కూడా మంచి పిల్ల. దాని చదువు దానికి నలుగురిని కలుపుకోవడం నేర్పింది. బిందు మీతో సులువుగా కలిసిపోతుంది. పెద్దల విలువేమిటో, వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని నేను. బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మీ మనసు తెలుసుకొని మసులుకుంటుంది. మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది. హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది ఆవిడ. బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. అమ్మా, ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు, నాకు కూడా అమ్మే. మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను. మీరు కూడా నన్ను వేరేగా చూడకండి. మూడో కూతురును అనుకోండి. మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలను అనుకోండి. మీ వేలు నిర్దేశించిన వైపే నేనెప్పుడూ నడుస్తాను.
సందేహించకండి, నన్ను నమ్మండి. వాణిని గురించి కూడా మీకు బెంగొద్దు. నేను తన్ని తీర్చిదిద్దుతాను. తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను. బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడ్డమే కాక ఒక భరోసా, ఒక సాంత్వన కూడా వినిపించి ఊరటపడింది వరమ్మ. ఆవిడ బెట్టు సడలుతూ ఉంది. బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకొని బిందు చేతిని తన చేతిలో ఉంచుకొని మెల్లగా వత్తింది. బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది. అమ్మా, మీరు వంట చేసేసి ఉంటారు. నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ. బాబ్జీ వచ్చాడు. ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణత లేదు. చల్లబడింది, ఆహ్లాదంగా కూడా ఉంది. అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ, సాంబారు పసందుగా కుదిరిందంటూ, వరమ్మగారి చేతి వంటని మెచ్చుకుంటూ, బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబియ్యం కంటే పంచదారే ఎక్కువగా ఉన్నదంటూ రుచులెంచుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి, అమ్మా, వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది. ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయక పిల్లవంక. పులుసులో ఉప్పు ఎక్కువేమని చెప్పాలి కానీ పాయసంలో పంచదార ఎక్కువేమని చెప్పొచ్చా? ఒక్కసారిగా వరమ్మకి పొలమారింది. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.